హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి. బాలు నిరికించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు. ఎలాగో మీకు తెలిసిందేగా, ప్రభావతికి అయితే బాలు అంటే అస్సలే పడదు. ఇంకా దానికి తోడు రోహిణి కూడా తోడైంది. సో వాళ్ళిద్దరు కలిసి బాలుని ఎలాగైనా మీనా దృష్టిలో బ్యాట్ చేయాలి, వీళ్ళిద్దరిని విడగొట్టాలి అన్న ప్లాన్తో అయితే వాళ్ళైతే ముందుకెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ చేస్తూ అయితే మీనా తన భర్తనైతే మీనా కాపాడుకుంటూ వస్తుంది. అలాగే ఈరోజు కూడా ఏమైందంటే, సరదాగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి డాబా పైన అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఖాళీ ముచ్చట్లే కాదండి, దానికి స్టఫ్ కూడా ఉంది. బీర్లు తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. తాగుతూ బాలు ఎలాగో తాగడు కదా, మిగతా మనోజ్ అండ్ రవి అయితే తాగుతూ ఉంటారు. బాలు అయితే వాళ్ళ కంపెనీ ఇస్తూ కూర్చొని ఉంటాడు. ఉండగానే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, బాలునైతే బీరు ఓపెన్ చేయమని అడుగుతారు. కింద అయితే వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ కలిసి వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఏంటి సంగతులు అది ఇది అని. ప్రభావతి అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు కదా అని ఆమె కామ్గానే ఉంటుంది. వీళ్ళైతే ముగ్గురు సిస్టర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. పైన ఏంటి సౌండ్స్ వస్తున్నాయని రోహిణి అయితే అంటుంది. ఏం సౌండ్స్, నాకేం వినిపించట్లేదు అని వీళ్ళు అంటారు. చూడండి సౌండ్స్ వస్తున్నాయి పైనుంచి అనగానే రోహిణి అంటుంది, ఇంకెవరు ఆ బాలుయే అన్నీ ఏదో విరగొడుతూ ఏదో సౌండ్స్ అన్నీ ఎత్తేస్తూ సౌండ్ చేస్తూ ఉంటాడు అని రోహిణి అయితే వెటకరంగా ఎప్పట్లాగే రోహిణి అయితే వెటకరంగానే మాట్లాడుతూ ఉంటుంది. పైన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్ని అయితే అడుగుతుంటారు, నువ్వేం బిజినెస్ చేయాలనుకుంటున్నావు అన్నయ్య అని అడగగానే మనోజ్ అయితే నేనేం పని చేయను, కానీ నాకైతే చాలా డబ్బులు రావాలి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే బాలు అయితే అలా అయితే ఇంకేముంది, గుడిమెట్ల మీద కూర్చోవడమే, అలా అయితే చాలా డబ్బులు వస్తాయి, ఏం పని చేయక్కర్లేదని అయితే మనోజ్ వెటకరంగా అంటాడు. కింద వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అయితే ఒక పందెం అయితే వేసుకుంటూ ఉంటారు. వెళ్ళి చూద్దాం, బాలు ఖచ్చితంగా తాగుతాడన్న పందెం అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. మీనా అయితే ఏమో బాలు తాగడు అసలు, నాకు చెప్పాడని మీనా చెప్తుంది. మరి ఏం జరుగుతుందని రేపు చూద్దాం. థ్యాంక్ యూ.